$500 పడ్డది, అంటే ఇండియన్ కరెన్సీలో 35,000 అనమాట. సో ఇది కూడా రీసెంట్గా తీసుకున్నదే ఫ్రాక్. ఇది చాట్ ఇందులో ఇలా పెట్టుకొని, ఇంకా మీరు సేవ్ కావాలంటే వేసుకోవచ్చు పైన, మళ్ళీ ఇంకా కొంచెం ఆనియన్స్ కావాలంటే ఆనియన్స్ వేసుకోవచ్చు. నాట్ ఈవెన్ 5 minutes అనమాట. చిన్న చిన్న టెక్నిక్స్ మనకి ఇంట్లో తెలిస్తే ఇవన్నీ మనం చేసుకోగలమండి, బ్యూటిఫుల్గా వాళ్ళకన్నా బాగా చేయగలం. హాయ్ అండి, వెల్కమ్ టు సంయాన్ కథలు. అగైన్ ఒక బ్యూటిఫుల్ కాన్సెప్ట్తో వచ్చాను. ఏంటంటే 2 బ్యూటిఫుల్ రెసిపీస్, దాంతోపాటు అక్కడ నేను మంచి బ్యాగ్ తీసుకున్నాను, దాని గురించి రివ్యూ ఇవ్వబోతున్నాను. అలాగే మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో అనమాట, చాలా రోజుల నుంచి అడుగుతున్నారు నా డ్రెస్ కలెక్షన్ చేయమని. సో ఈ వీడియోలో మీరు ఆ డ్రెస్ కలెక్షన్ కూడా చూడొచ్చు. అంటే 4 బ్యూటిఫుల్ థింగ్స్ ఇందులో ఉన్నాయన్నమాట. సో ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు ప్లీజ్ మర్చిపోకుండా లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మా ఛానల్కి. ఇంకా మా లైఫ్ అప్డేట్స్ చూడాలంటే మీరు ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి, దాని లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తానమాట. సో ఈరోజు ఆ బ్యూటిఫుల్ రెసిపీస్ ఏమనుకుంటున్నారా, ఫలూదా అండ్ దెన్ చాట్ అండ్ దెన్ పానీపూరి అండి. సో వాటి థింగ్స్ అన్ని మనం షాపింగ్ చేసుకుందాం అనమాట. సో అందుకే మనం షాపింగ్ దగ్గర ఉన్నాం. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ స్టార్ట్ టుడేస్ వీడియో. సో ఫలూదాకి మనకి అట్రాక్టివ్ గ్లాసెస్ కావాలండి. సో ఇవి కోల్డ్ కాఫీ గ్లాసెస్, పర్వాలేదు మనకి సూట్ అవుతాయి అనమాట. సో ఇవి పిక్ చేశాను నేను. సో మన ఫలూదాలో కీ ఇంగ్రీడియంట్ వచ్చి కుల్ఫీ ఐస్ క్రీమ్ అండి. సో కుల్ఫీ ఐస్ క్రీమ్ కూడా మనం తీసుకుందాం. ఇంకా చాలా థింగ్స్ కావాలి, దానికి మన ఇండియన్ స్టోర్ కూడా వెళ్ళాలండి. సో ఇండియన్ స్టోర్లో కూడా కవర్ చేద్దాం అనమాట మనకు కావాల్సిన ఐటమ్స్. సో మనం ఇప్పుడు ఇండియన్ స్టోర్కి వచ్చామండి. మనకు కావాల్సిన పానీపూరి ప్యాకెట్ తీసుకుందాం. ఈ సెక్షన్ చూసారు కదండి, ఓన్లీ ఏంటంటే ఇండియన్ స్నాక్స్, మనకి అన్ని స్నాక్స్ దొరుకుతాయి. మిక్చర్స్, బూందీ, ఇలాంటివన్నీ సేవరీ ఐటమ్స్ అన్నీ అటుపక్క ఇటుపక్క అన్నీ దొరుకుతాయి అనమాట. గుజరాతీ స్నాక్స్, ఇండియన్ మన సౌత్ ఇండియన్ స్నాక్స్, బూందీ, కారపూస ఇలాంటివి అన్నీ ఉంటాయి. బాయ్ బాయ్ సంయాన్, బాయ్ బాయ్ సంయాన్. మనం ఏం కావాలి ఇప్పుడు, మనకి రూ వస్తా కావాలి. సంయాన్ ఎక్కడ ఉంటుందిరా అది? సంయాన్కి కొత్త బ్లాక్స్ వచ్చినాయండి ఈరోజు. సో చాలా ఎక్సైటెడ్గా ఉన్నాడు సంయాన్ మాత్రం. సంయాన్ చూడు ఎన్ని కలర్స్ ఉన్నాయో, చూడు బ్లాక్స్. దా బ్లాక్స్ పెడితే కదా, ఇలా పెట్టి ఇలా పెట్టు. నీకేనా అన్న ఇవన్నీ? ఓకే, బిల్డ్ చేయి, హౌస్ బిల్డ్ చేయి. వెరీ గుడ్. యా తీసుకో. ఏ కలర్ కావాలి? ఆరెంజ్ కావాలా? గుడ్ బాయ్. చూడు అక్కడే పెడతావా? సో ఇంటికైతే వచ్చామండి. సో నేను మీకు ఫస్ట్లో చెప్పినట్టుగా నేను ఒక మంచి బ్యాగ్ కొనుక్కున్నానని చెప్పాను కదా, దాని గురించి చెప్తూ నా డ్రెస్ కలెక్షన్ చూపిస్తాను మీకు. ఇప్పుడు ఎందుకు ఇది సడన్గా బ్యాగ్ కొనుక్కున్నానంటే, నా బర్త్డే ఉంది అకేషన్ ఈ మంత్లో. సో మా హస్బెండ్ గిఫ్ట్ చేశారనమాట. సో గిఫ్ట్ చేసినప్పుడు ఎప్పుడు ఎలా ఆలోచిస్తానంటే, నేను అది వాడాలి, ఎవ్రీడే వాడేటట్టు ఉండాలి, ఎప్పుడు వార్డ్రోబ్లో పెట్టుకొని దాచుకునేటట్టు ఉండకుండా. సో అది నాకు ఉపయోగపడే గిఫ్ట్ అయి ఉండాలని చెప్పి నేను ఈసారి హ్యాండ్ బ్యాగ్ ఎంచుకున్నానండి. చాలా బాగుంది, చాలా రిచ్నెస్ ఉంది బ్యాగ్లో. సో ఏంటంటే ఇది టెడీ బ్లేక్, న్యూయార్క్ అమెరికన్ కంపెనీ అండ్ ఇటాలియన్ మేడ్ అండి. సో నేను 5 థింగ్స్ ఎప్పుడు బాదర్ చేస్తానండి ఎప్పుడైనా బ్యాగ్స్ కొనుక్కున్నప్పుడు. ఏంటంటే నాకు డిజైనర్ బ్యాగ్ అయి ఉండాలి. నేను వెస్ట్రన్ వేర్ వేసుకున్నా, చీరలు కట్టుకున్నా, ఆఫీస్కి వెళ్ళినా చాలా బాగుండాలి. సో నేను ఎప్పుడు నాకు స్టైల్గా ఉండాలి, బ్యాగ్ ఎప్పుడూ రిచ్గా ఉండాలి. ఒక్కసారి కాస్ట్ పెట్టినా సరే మీరు ఎవ్రీడే వేసుకున్న డ్రెస్కి ఇంకా రిచ్నెస్ పెంచుతుంది అనమాట. సో నేను ఎప్పుడూ కూడా మంచి బ్యాగ్సే తీసుకుంటాను. సో డిజైనర్ బ్యాగ్ అయి ఉండాలి ఫస్ట్ థింగ్. ద నెక్స్ట్ థింగ్ ఏంటంటే క్వాలిటీ, ప్రీమియం క్వాలిటీ లెదర్, లగ్జూరియస్ ఇటాలియన్ లెదర్ అండి. ఇది చాలా ప్రీమియం క్వాలిటీ లెదర్తో తయారు చేసింది. అండ్ ఏంటంటే వీళ్ళకి ఎక్స్పీరియన్స్ క్రాఫ్ట్ మ్యాన్షిప్ ఉందండి. సో వాళ్ళతో మంచి పనితనం ఉన్న వర్కర్స్తో మంచిగా చేయిస్తారనమాట. సో మీకు క్వాలిటీతో పాటు డిజైన్ కూడా మంచిగా దొరుకుతాయి అన్నమాట. అండ్ 4th థింగ్ ఏంటంటే మనం నార్మల్గా టాప్ బ్రాండ్స్కి బ్రాండింగ్కి ఎక్కువ ఖర్చు పెడతాం అనమాట. బట్ వీళ్ళది అలా కాదు, బ్రాండింగ్ కన్నా క్వాలిటీ ఈజ్ అ మెయిన్. అండ్ దెన్ డిజైన్ అన్నది చాలా ఇంపార్టెంట్. సో చాలా కేర్ఫుల్గా ప్రతి బ్యాగ్ రిలీజ్ చేసే ముందు చాలా కేర్ఫుల్గా క్వాలిటీ అండ్ డిజైన్ చూసి రిలీజ్ చేస్తారు. సో ఎవ్రీ మంత్ కొత్త ప్రోడక్ట్ రిలీజ్ అవుతుంది దాంట్లో.
న్యూ డిజైన్ రిలీజ్ అవుతుంది. సో ఈ అన్నిటిని దృష్టిలో పెట్టుకొని నాకు బాగుంది అని అనిపించింది. అండ్ దట్టు ఏంటంటే మంచి సైజ్ ఉందండి. సో మంచిగా సైజ్ ఏంటంటే నాకు బేబీకి సరిపడా, వాడికి ఒక ల్యాప్టాప్, వాడి స్టఫ్ ఉంటుంది కదా, వాళ్ళ డైపర్స్, ఫుడ్ ఇవన్నీ కూడా సరిపోయేటట్టు ఉండాలి. అలా అని ఇంత మూటలా ఉండకూడదు. సో అన్నీ సరిపోయే బ్యాగ్, రిచ్గా ఉండే బ్యాగ్ నాకు ఇలాంటి బ్యాగ్ అని చెప్పి నేను తీసుకున్నాను. ఒక్కసారి మీరు చూస్తే నేను చాలా బ్రాండెడ్ బ్యాగ్స్ వాడానండి ఇప్పుడు వరకు. బట్ నాకు ఇప్పుడు వరకు ఇది బెస్ట్ చాయిస్ అని నేను అనుకుంటున్నాను. కాస్ట్ బాగానే ఉంటుందండి. అన్ని బ్రాండెడ్ బ్యాగ్స్ కూడా కాస్ట్ అలాగే ఉంటుంది. ఇది $500 పడ్డది, అంటే ఇండియన్ కరెన్సీలో 35,000 అనమాట. బట్ వర్త్ అండి, చాలా బాగుంది. వీళ్ళు ఇప్పుడు డిస్కౌంట్ కూడా ఆఫర్ చేస్తున్నారు. ఎవ్రీ బ్యాగ్ కొంటే మనకి $20 తగ్గిస్తున్నారనమాట. దానికి కావాలంటే మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు లింక్ కూడా ఇస్తాను, మీరు ఒకసారి విజిట్ చేయండి. ఒకసారి లోపల కూడా ఎలా ఉందో ఒకసారి చూసేస్తే మీకు ఐడియా వస్తుంది. సో ఇది ఇలా ఓపెన్, ఈజీగానే ఉంది ఓపెనింగ్ కూడా. ఏమంటే మీకు ఏమైనా మనీ పెట్టుకోవడానికి అన్నట్టు. సో 1 ర్యాక్, ఒకే ర్యాక్. ఇక్కడ ఇది కొంచెం వెల్వెట్తో ఉందన్నమాట లోపల. సో ఏమైనా థింగ్స్ పెట్టుకోవడానికి మంచిగానే స్పేస్ ఉంది మీకు అన్నీ. అండ్ దెన్ ఒకటి కూడా ఇచ్చారు, ఏమంటే మనకి హ్యాంగ్ చేసుకోవాలి, ఫుల్గా వేసుకోవాలి బ్యాగ్ అనుకుంటే అది కూడా ఉందన్నమాట. సో బ్యాగ్ విశేషం అంతా చూసారు కదండి. ఇప్పుడు నా డ్రెస్ కలెక్షన్ చూద్దాం. సో నేను నా పాత ఫ్రాక్స్ చూపిస్తాను, అలాగే నేను కొత్తవి కూడా కొనుక్కున్నాను అనమాట. డిసెంబర్లో చాలా మంచి కలెక్షన్ వచ్చింది కదా, అవి కూడా కొనుక్కున్నాను. నేను మీకు అవి కూడా చూపిస్తాను. నేను మోస్ట్లీ ఫ్రాక్స్ ఎక్కువ మార్క్స్ అండ్ స్పెన్సర్స్, డెబినమ్స్, ఫేజ్ 8లో ఎక్కువ తీసుకుంటానండి నేను. ఫేజ్ 8 ఏంటంటే వన్ ఆఫ్ ది బ్రాండ్ ఇన్ డెబినమ్స్. ఎప్పుడు డెబినమ్స్లో చూసినా మీరు అక్కడ మీకు ఒక ర్యాక్ ఉంటుంది ఫేజ్ 8 వాడిది. ఫేజ్ 8 అల్టిమేట్గా ఉంటాయండి. మీకు ఫిట్టింగ్ బాగుంటుంది. మీకు సరిగ్గా ఒకసారి ట్రయల్ రూమ్లోకి వెళ్ళి చూసుకొని మీకు ఫిట్టింగ్ బాగుంటే మట్టుకు ఇంకా అసలు మీకు క్వాలిటీ ఆలోచించక్కర్లేదు. ఏ ఫ్రాక్ కొనుక్కున్నా సరే మీకు అది చాలా రిచ్గా ఉంటుంది. మీకు చూడడానికి చాలా సింపుల్గా అనిపిస్తుంది, కానీ వేసుకుంటే చాలా బాగుంటుంది. దట్టు ఏంటంటే సేల్ నడుస్తుందండి. ఇప్పుడు మీరు ఒక మంచి ఫ్రాక్ ఒక కాస్ట్ ఉంటాయి, £120, £130, £140 ఉంటాయి. బట్ ఒకసారి సేల్లో మీకు అదే £50కి, £60కి వస్తుంది. అలాంటప్పుడు మీరు టక్మని తీసి పెట్టుకుంటే చాలా బాగుంటాయి. నేను అలా తీసుకున్న ఫ్రాకే ఇది. ఇది నాకు ఒక వన్ ఆఫ్ ది బెస్ట్, నాకు చాలా ఇష్టమైన ఫ్రాక్ అండి ఇది £30, అరౌండ్ £30 పడినట్టు నాకు గుర్తుంది. నాకు చాలా రోజులు అయింది తీసుకొని, బట్ చాలా బాగుంటుంది. వేసుకున్నప్పుడల్లా చాలా బాగుంది కదా అనిపిస్తుంది నాకు అనమాట. నాకు బట్టలు చాలా పిచ్చండి, వేసుకోవడం తీసుకోవడం కూడా. మా ఆయనకి కూడా కొనడం అంటే చాలా ఇష్టం అనమాట. సో అందుకు మా ఇద్దరికి కాంబినేషన్ బాగా కుదురుతుంది. నాకు ఎంత షాపింగ్ చేసుకున్నా ఏమన్నారు అనమాట. సో ఇది కూడా రీసెంట్గా తీసుకున్నదే ఫ్రాక్, ఇది చాలా బాగుంది. ఇది కూడా ఫేజ్ 8లోనే. నేను ఎక్కువ ఈ మధ్యన ఫేజ్ 8 తీసుకుంటున్నాను. ఇది కొంచెం కాస్ట్లీ ఫ్రాక్ అండి. ఇది చెప్పాను కదా మీకు, ఇది £99 పడ్డది, అంటే 10,000 అనమాట మన కరెన్సీలో. బట్ చాలా బాగుంటుంది. ఇది నేను మ్యారేజ్ డే టైంలో తీసుకున్నాను అనమాట. చాలా రోజులు అయింది బట్టలు అని చెప్పి తీసుకున్నాను. సో బాగుంది కదా ఇది కూడా. అండ్ నాకు ఇంకో ఫేవరెట్ ఫ్రాక్ అండి, ఇది చాలా బాగుంటుంది, చాలా ఇష్టం అనమాట. నేను ఇంకెక్కువ వేసుకోలేదు. ఇది లాక్డౌన్లోనే ఒక్కసారి వేసుకున్నాను మ్యారేజ్ డే టైంలో. మీరు ఈ ఫ్రాక్ సెలెక్షన్ అప్పుడు చాలా బాగుంది ఫ్రాక్, డీప్ నెక్ ఉంది అని అంటే మీరు వదిలేసుకోవాల్సిన పని ఉండదండి. మీకు అదే వాటిల్లోనే సేమ్ కలర్ ఇన్నర్ దొరుకుతుంది. మీరు అడిగితే జస్ట్ ఈ ఒక్కరి వరకు మీకు కవర్ అయిపోతుంది అనమాట. సో మీరు డీప్ నెక్ ఉంది అని నేను చాలా రోజులు వదిలేసేదాన్ని, నాకు ఇలా తీసుకోవచ్చు అని తెలియదు అనమాట. సో అలా చేసుకుంటే మీకు ఇలాంటి ఫ్రాక్స్ అన్నీ నీట్గా ఉంటాయి. నేను ఒక 5 to 6 ఓవర్ కోట్స్ తీసుకున్నానండి. ఏమంటే మీకు ఆఫీస్కి వెళ్ళినా సరే రిచ్ ప్రొఫెషనల్ లుక్ ఉండాలంటే నేను అలా వేసుకుందాం అని చెప్పి నేను అలా కూడా తీసుకున్నాను. నేను వీడియోస్లో కూడా వేసుకుంటాను చాలాసార్లు అవి కూడా. సో అది. అండ్ ఇంకో బ్యూటిఫుల్ ఫ్రాక్, ఇది కూడా ఫేజ్ 8 ఇప్పుడు వరకు. ఇది క్విజ్, ఇది కూడా వన్ ఆఫ్ ది బ్రాండ్ డెబినమ్స్లో క్విజ్. ఇది కూడా అరౌండ్ £50 to £60 పడ్డదండి, నాకు అంత సరిగ్గా గుర్తులేదు. 5,000 to 6,000 ఇండియన్ కరెన్సీలో. ఇది కూడా మీకు ఇలా అనిపిస్తుంది కదా చూడడానికి, బట్ వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇది ఎక్కడ కొన్నాను, పేజ్, ఇది నాకు గుర్తులేదు, బట్ డెబినమ్స్లోనే, డెఫినెట్గా డెబినమ్స్లోనే కొన్నాను. ఇది కూడా చాలా బాగుంటుంది. ఓయా, ఎంత బ్యూటిఫుల్ ఫ్రాక్ అంటే నేను వేసుకున్న రోజు, ఆ రోజు వీడియోలో చాలామంది నీ డ్రెస్ చాలా బాగుంది అని చెప్పారు. ఇది చూస్తే ఎంత బాగుందో చూసారు కదా, అసలు మీరు ప్రైస్ చూస్తే షాక్ అవుతారు.
30 poundsకి వచ్చిందండి నాకు ఇది. సో ఇలాంటి మంచి మంచి ఫ్రాక్స్ కూడా తక్కువ రేట్లకి మీకు దొరుకుతాయి. ఇది ఒకప్పుడు ఇది ఎంత అంటే 55 pounds ఫ్రాక్ మీకు 30 poundsకి వచ్చింది. చాలా బాగుంది కదా. 30 pounds అంటే అరౌండ్ 3000 రూపీస్. చాలామంది నన్ను మీరు పౌండ్స్లో చెప్తున్నారు, నాకు ఇండియన్ కరెన్సీలో తెలియదు అంటున్నారు, అందుకే నేను చెప్తున్నానండి. సో అన్నీ ఇప్పుడు మీరు అంటే నేను అంతా పార్టీ వేర్ ఫ్రాక్స్, రిచ్ ఫ్రాక్స్ లాంటివి చూపించాను కదా. సమ్ టైమ్స్ మార్క్స్ అండ్ స్పెన్సర్స్, డెబినమ్స్లో కూడా మీకు 15 to 20 pounds లోపు అల్టిమేట్ ఫ్రాక్స్ నీట్గా మీకు ఎక్కడికి వెళ్ళిపోయినా పిల్లలతో ఎత్తుకున్నా మీకు ఏమీ అవ్వకుండా భయం లేకుండా తీసుకునే ఫ్రాక్స్ కూడా చాలా ఉంటాయి. అలా తీసుకున్నది 15 pounds పడ్డదండి నాకు. ఎంత వేసుకుంటే ఎంత ఫ్రీగా ఉంటుందో చూడడానికి కూడా అంతే బాగుంటుంది. మార్క్స్ అండ్ స్పెన్సర్స్లో మీకు ఇలాంటివి బాగా దొరుకుతాయి. డెబినమ్స్లో కూడా సమ్ టైమ్స్ దొరుకుతాయి, బట్ మరీ 15 pounds 20 poundsకి రావు, కానీ సమ్ టైమ్స్ ఉంటాయి అన్నమాట. సో ఈ రెండు కూడా అలాగే తీసుకున్నాను మార్క్స్ అండ్ స్పెన్సర్స్లో. ఈ రెండు కూడా 15 pounds పడ్డాయండి నాకు, 1500 అనమాట ఇండియన్ కరెన్సీలో. సో మీకు అలా చూసుకుంటే ఒకసారి మీకు అలాంటివి కూడా మంచిగా దొరుకుతాయి. అండ్ దెన్ నాకు మంచి ఫ్రాక్స్ గ్యాప్లో కూడా దొరుకుతాయండి. నాకు గ్యాప్ కూడా చాలా ఇష్టం. గ్యాప్ కలెక్షన్ కూడా సమ్మర్ కలెక్షన్ మంచి బ్రైట్ కలర్స్ దొరుకుతాయి మీకు. బ్రైట్గా ఇలా చూడగానే చక్కగా ఉండే కలర్స్ ఇలాంటివి. నేను ఇందులోనే ఇలాంటివి సేమ్ మోడల్ 2 కలర్స్ తీసుకున్నాను. ఇదొకటి, పింక్ కలర్ ఒకటి. సో బ్రైట్ కలర్స్ అవి కూడా మీకు గ్యాప్లో కూడా దొరుకుతాయి. గ్యాప్ కూడా సమ్మర్ కలెక్షన్ చాలా బాగుంటుంది. ఇది ఒక డిఫరెంట్ మోడల్, నేను ఎప్పుడు ట్రై చేయలేదు, బట్ బాగుంది అనిపించింది నాకు, అందుకే తీసుకున్నాను అనమాట. పలాజో అంటారు కదా ఆ మోడల్ అనమాట ఇది. ఇది కూడా చాలా తక్కువకి వచ్చిందండి. ఇది ఏమంటే 17 pounds, 1700. నేను ఇంకా వేసుకోలేదు, సమ్మర్ కోసం వెయిట్ చేస్తున్నాను అనమాట. సో ఇదైతే ఇవి. అండ్ దట్టు ఏంటంటే నేను ఇంకా చాలా కొత్త ఫ్రాక్స్ కూడా తీసుకున్నాను. ఇంకా నేను వార్డ్రోబ్లో కూడా సర్దలేదు, అవి కూడా మీకు కొన్ని చూపిస్తాను. ఏమంటే క్రిస్మస్ టైంలో నాకు చాలా తక్కువ రేట్లో చాలా మంచి ఫ్రాక్స్ దొరికాయి అనమాట. అవే ఇవి చూపిస్తాను మీకు. చూసారు కదా ఇది ఎంత బ్రైట్ కలర్లో ఎంత బాగుందో, చూసారు కదా. ఫిట్టింగ్ కూడా బాగుంటుంది, కలర్ అంతా కూడా బాగుంది. సో నేను ఇంకా ఇది అసలు వేసుకోలేదు. ఇది ఒకప్పుడు 35 pounds అండి యూజువల్గా ఈ ఫ్రాక్. ఇప్పుడు నాకు క్రిస్మస్ సేల్లో 20 poundsకి దొరికింది. సో మీరు కాస్ట్లీ ఫ్రాక్స్, నార్మల్ ఫ్రాక్స్ బ్యాలెన్స్ చేసుకుంటూ తీసుకుంటే మీకు బాగుంటుంది అనమాట. ఎందుకంటే అప్పుడప్పుడు కాస్ట్లీ ఫ్రాక్స్ పిల్లలతో జర్నీస్లో మీకు బాగా ఏమైనా మరకపడితే కష్టం, కాబట్టి మీరు ఇలాంటివి తీసుకుంటే జర్నీస్కి అవి చాలా బాగుంటాయి నీట్గా. ఇదొక ఫ్రాక్, బాగుంది. ఇది కూడా బ్రైట్ కలర్ ఉంది, సమ్మర్లో బాగుంటుంది. ఇది కూడా చాలా తక్కువకే వచ్చింది. ఇది కూడా 20 poundsకి వచ్చింది. ఇది యూజువల్గా 52 pounds అంట, 20 poundsకి వచ్చింది. ఇది కూడా ఫ్రాక్ బాగుంది కదా, కాటన్ లా ఉంది, చాలా నీట్గా ఉంది అని చెప్పి తీసుకున్నాను. ఇవన్నీ ఇంకా వాడలేదు అసలు, వచ్చింది. అండ్ దీని కాస్ట్ వచ్చి ఇది చాలా తక్కువ పడ్డది. 42 pounds అంటే యూజువల్గా 16 poundsకి వచ్చింది ఇది. సో ఇది కూడా నాకు చాలా బాగా నచ్చిందండి. నేను ఇంకా అసలు వేసుకోలేదు. ఇది చాలా నీట్గా ఉంది ఫ్రాక్. లెదర్ బటన్స్ అనమాట. ఇది నేను క్లోజ్ చేయలేదు, ఇంకా ఎదర్ బటన్స్ క్లోజ్ చేయాలి. ఫ్రంట్ అండ్ బ్యాక్ ఇలా ఉంది. ఇది కూడా చాలా తక్కువకే వచ్చింది. ఇది 20 pounds అనమాట. బట్ ఇవి వేసుకుంటే ఎంత నీట్గా ఉంటాయి తెలుసా అండి. ఇవన్నీ డెబినమ్సే. ఇప్పుడు నేను చూపించిన లాస్ట్ నుంచి ఈ ఫ్రాక్స్ అన్నీ కూడా డెబినమ్స్. ఇవన్నీ అండర్ 20లోనే వచ్చాయన్నమాట. బట్ చాలా నీట్గా ఉంటాయండి ఇవి. సమ్మర్లో వేసుకుంటే చాలా బాగుంటాయి. ఇదొకటి. అండ్ దెన్ నార్మల్గా నేను ఒక చిన్న జీన్స్ మీద ఒక టీషర్ట్ లాంటివి తీసుకున్నాను అనమాట, బాగుందని. ఒకటి ఇది 14 pounds. సో నేను మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. నా డ్రెస్ కలెక్షన్ చాలామంది మీకు చూస్తామని చెప్పి చాలా రిక్వెస్టెడ్ వీడియో అనమాట. ఇది మోస్ట్ రిక్వెస్టెడ్. కొంచెం లేట్ అయింది. నేను చాలా క్రిస్మస్లోనే చేయాలనుకున్నాను, అది అలా డిలే అవుతా వచ్చింది. ఫైనల్గా అయితే రిలీజ్ చేశాను. సో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే దీని గురించి నాకు తెలిస్తే నేను చెప్తాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ దెన్
సో ఇదైతే డ్రెస్ కలెక్షన్ అండ్ దెన్ బ్యాగ్ రివ్యూ అయితే అయిపోయింది. సో నా హ్యాండ్ బ్యాగ్ అన్బాక్సింగ్ వీడియో కూడా నేను తీసి పెట్టుకున్నాను. సో అది కూడా నెక్స్ట్ వీడియోలో ఎప్పుడో రిలీజ్ చేస్తానండి. చాలా బాగుంది. ఏమంటే అందులో ఒక మంచి బ్యాగ్ కూడా ఇచ్చారు. దాంట్లో పెట్టుకొని మీరు స్టోర్ చేసుకుంటే మీకు మీ బ్యాగ్కి మరకలు పడకుండా ఇలా ఉంటాయి. యూజువల్గా బ్రాండెడ్ బ్యాగ్స్ కలా ఇస్తారనమాట. అండ్ మీకు అది కూడా చూపిస్తాను అన్బాక్సింగ్ వీడియో. అసలు బాక్స్ ఎలా ఉంటుంది, అసలు ఏమి ఇచ్చారు అనేది కూడా మీకు తర్వాత వీడియోలో షేర్ చేస్తాను. సో 2 టాస్క్లు కంప్లీట్ అయిపోయినాయి. సో లాస్ట్ 2 టాస్క్లు ఏమంటే మనం ఫలూదా చేసుకోవాలి, పానీపూరి అండ్ దెన్ బఠానీ చాట్ అనమాట. బఠానీ చాట్తో ఏమంటే ఒకసారి బఠానీ చాట్ చేసి పెట్టుకుంటే మీకు అది పానీపూరిలో వాడుకోవచ్చు. ఓన్లీ మసాలా బఠానీ అంటారు కదా, అలా కూడా తినచ్చు అనమాట. సో 2 in 1గా పనికొస్తుంది మీకు. సో అది ఫలూదా చేసుకున్నాం మన నెక్స్ట్. ఓకే, సో మనం ఫస్ట్ ఇప్పుడు పానీపూరికి చాట్కి స్టార్ట్ చేద్దామండి. ఎలా స్టార్ట్ చేయాలంటే మనం ముందు రోజు బఠానీలు ఉంటాయి కదా, బఠానీలు నానబెట్టుకొని వాష్ చేసుకుని, ఇప్పుడు నేను ముందు రోజు ఆల్రెడీ సోక్ చేసి ఉంచాను. ఆల్రెడీ ఒక 10 to 12 hours అనుకోండి. ఓకే, నానబెట్టి ఉంచాను, కడిగిన పెట్టినవి. దీన్ని ప్రెషర్ కుక్కర్లో పెట్టుకొని ఒక 5 to 6 విజిల్స్ వేయించాలండి. సో ఆ ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం ఫస్ట్. అసలు దీనికి కావాల్సిన పదార్థాలు ఏముంటాయి, దీనికి కావాల్సిన ఐటమ్స్ ఏముంటాయి. పానీ చేసుకోవడానికి ఆ వాటర్కి మనకి పౌడర్ కావాలి. దెన్ టమాటో, ఆనియన్, చిల్లీ, కొత్తిమీర, పుదీనా, నిమ్మకాయ, చింతపండు నానబెట్టుకోవాలి. సో ఇవే ఐటమ్స్ అండి. అండ్ దెన్ పైన టాపింగ్కి మనం సేవ్ కానీ బూందీ కానీ వేసుకుంటాం, అది మన ఇష్టం అనమాట. ఫస్ట్ పానీ చేసుకుందాం అండి. చేసి పెట్టేసుకుంటే అది కొంచెం చిల్డ్గా ఉండాలి. సో ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం. నేను ఆల్రెడీ బయట పూరీలు కొని తెచ్చాను అనమాట. ఇవి ఇంట్లో కూడా చేసుకోవచ్చు. జస్ట్ ఇవి కొంచెం బాగుంటాయని అనిపించి నాకు ఇది తెచ్చాను. సో ఇందులోకి వాటర్కి ఏంటంటే ఒక పెద్ద ఇంత దాంతో అనుకోండి ఒక 1/2 లీటర్ వాటర్ తయారు చేయాలంటే నేను చిన్న చింతపండు, కొంచెం మింట్ లీవ్స్ ఎంత పడతాయంటే నేను చూపిస్తున్నాను చూడండి. మిక్సీలో వేస్తున్నాను. చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు ఇది. ఒక 2-3 రెబ్బలు అని అనుకోండి అంతే, పెద్దగా ఎక్కువేం కాదు. మీకు ఇలా ఫ్రెష్గా లేదు అని అనుకుంటే కూడా మీకు మింట్ పేస్ట్ దొరుకుతుంది, ఆ మింట్ పేస్ట్ కూడా వేసుకోవచ్చు. సో ఇవి అండ్ దెన్ ఒక 2-3 చిల్లీస్, ఇవంత కారంగా ఉండవు కాబట్టి ఇవి వేస్తున్నాను. దీంట్లోకి చింతపండు నీళ్ళు ఇందులో వేసేస్తే, దీంట్లో నీళ్ళు వేయవలసిన అవసరం ఉంటుంది కదా, నేను ఏమంటే ఈ చింతపండు నానబెట్టిన నీళ్ళే వేస్తున్నాను. సో ఈ గుజ్జంతా తీసి కొంచెం చిక్కగానే వేస్తున్నాను అనమాట. సో ఫస్ట్ అయితే ఈ బ్యాచ్ వాటర్ వేస్తున్నాను, తర్వాత చూసుకుందాం మళ్ళీ. సో మనకి ఫలూదాకు కూడా కావాల్సింది ఏంటంటే ఒకటి ఈ సేమియా ఉంటాయి కదా, బాంబినో సేమియా, ఆ సేమియా కూడా ఉడకబెట్టుకోవాలన్నమాట. నేను అది కూడా పెట్టుకున్నాను. బాగా వేడిగా ఉన్నది మనం వేయలేం. సో అందుకే నేను ముందర చేసి పెట్టేస్తున్నాను. ఇది కొంచెం ఉడకబెట్టేస్తున్నాను. అది ఎంతోసేపు పట్టదు, బట్ అది చల్లారాలి. పానీపూరి వాటర్కి సంబంధించిన పౌడర్ అండి ఇది, రెడీమేడ్గా. ఒకప్పుడు నేను ఇది స్క్రాచ్ నుంచి చేసుకునేదాన్ని. జస్ట్ 1.5 స్పూన్ వేయండి. నేను చాలా తక్కువే చేస్తున్నాను, నేను ఈ 1 లీటర్ చేయను. సో నేను ఇప్పుడు కొంచెం సాల్ట్ ఒకసారి కూడా వేయలేదు, నేను సాల్ట్ వేస్తున్నాను. మా ఇద్దరికి అయితే ఇది చాలా మోర్ దెన్ ఎనఫ్ అని నేను అనుకుంటున్నాను. పర్ఫెక్ట్ ఉంది. సో మనకి పానీ రెడీ అండ్ దెన్ పానీపూరి రెడీ. మనం దేనికోసం వెయిట్ చేస్తున్నామంటే మనకి బఠానీలు ఉడికిపోతే చాలా ఈజీ ప్రాసెస్, ఫటాఫట్ 5 minutes. ఓన్లీ ప్రాసెస్ లాగింగ్ ఎక్కడ అవుతుంది అంటే ఓన్లీ బఠానీలు ఉడకపెట్టుకోవడం. సో ఇప్పుడు మనం ఏం చేసుకుందామంటే చాపింగ్ పని చేసుకుంటే మనకు పని అయిపోతుందండి. కొత్తిమీర మీ ఇష్టం అనమాట, మీకు ఎంత నచ్చితే అంత వేసుకోవచ్చు. మాకు చాలా ఇష్టం. బేసికల్గా ఇలా స్ట్రీట్ ఫుడ్స్లో కొంచెం ఎక్కువ కొత్తిమీర పడుతూ ఉంటే బాగుంటుంది కదా. సో నేను కొత్తిమీర చాప్ చేస్తున్నాను. యూజువల్గా నేను ఈ కాడలు కూడా వేస్తాను, నాకు ఈ కాడల్లోనే ఫ్లేవర్ ఎక్కువ ఉంటుంది అనిపిస్తుంది. అండ్ నేను బఠానీ చాట్లో వేసే ఒక మసాలా మీకు చూపిస్తాను. ఆ మసాలా కనుక వేస్తే మీకు బయట చాట్కి మీ చాట్కి అస్సలు డిఫరెన్సే ఉండదు. సో ఆ మసాలా ఏంటో నేను చూపిస్తాను మీకు. సో నేను ఆల్రెడీ మసాలా పొడి చేసి ఉంచుకుంటానండి ఎప్పుడు. సో అందులో ఏముంటాయంటే లవంగాలు, దాల్చిన చెక్క, ఇలాచి అండ్ దెన్ స్టార్ అన్నీస్ అంటాం కదా, మనం బిర్యానీలో వేస్తాం చూసారా, స్టార్ అన్నీస్ పోర్షన్ ఎక్కువ ఉంటుంది. సో మీరు
అవి తీసుకొని స్టార్ అనీస్ పోర్షన్ కొంచెం ఎక్కువ వేసుకొని అది మిక్సీ కొట్టుకొని పెట్టుకోండి. అది కనుక మీరు వేసుకుంటే అసలు మీకు బయట చాట్కి మీకు నో డిఫరెన్స్ అట్ ఆల్ అండి. ఇంక మీరు వేరే మసాలాలు ఏమీ వేయకపోవాల్సిన పని ఉండదు అనమాట. ఫలూదా కావాల్సిన ఐటమ్స్ చూద్దామండి. ఫలూదా కూడా చాలా ఈజీ. ఇది కూడా ఏంటంటే మిల్క్ షేక్ లాగా ఎలా అసెంబుల్ చేసామన్నదే మ్యాటర్ అనమాట. సో నాకు ఏం కావాల్సింది ఏంటంటే బాయిల్ చేసిన సేమియా, ఓకే, అండ్ దెన్ సబ్జా గింజలు అంటారు కదా, సబ్జా గింజలు, అండ్ దెన్ కుల్ఫీ ఐస్ క్రీమ్. ఒరిజినల్ కుల్ఫీ ఐస్ క్రీమ్ తీసుకోండి, ఒరిజినల్ మలై. ఆఫ్టర్ దట్ మీకు పైన డెకరేషన్ పార్ట్ ఏంటంటే చెర్రీస్, ఐ మీన్ జెల్లీ, ఫ్రూట్ జెల్లీ, మీ ఇష్టం, జెల్లీస్ ఏదైనా మీరు తీసుకోవచ్చు అనమాట. అండ్ దెన్ మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే రూ అఫ్జా అని దొరుకుతుందండి మీకు. ఆ రూ అఫ్జా ఉండాలి, దాంతోనే మీకు ఫలూదా ఫ్లేవర్ అంతా వస్తుంది. ఇది లేకపోతే చేయలేము అనమాట. ఇండియాలో ఎక్కడైనా దొరుకుతుంది ఇది. సో ఇది మీరు ఫస్ట్ బిట్ అది వేయండి, ఓకే. ఇది చాలా షుగర్ ఉంటుందండి, మీకు షుగర్ ఎక్కువ మళ్ళీ సపరేట్గా వేసుకోవాల్సిన పని లేదు మీకు. ఆఫ్టర్ దట్ ఏమంటే చిల్డ్ మిల్క్ వేయాలి, ఓకే. నెక్స్ట్ చాయ్ సీడ్స్ అంటారు కదా, దాన్ని సబ్జా అని అంటారు, ఓకే. వేయండి ఒక 2 స్పూన్స్, 2 బిగ్ స్పూన్స్, ఎంత వేసుకున్నా పర్వాలేదు మీ ఇష్టం, ఓకే. ఆఫ్టర్ దట్ సేమియా కూడా మీకు డిఫరెంట్ కలర్స్ దొరుకుతాయండి. మీకు ఆ డిఫరెంట్ కలర్స్ దొరికితే చాలా బాగుంటుంది, ఓకే. ఆఫ్టర్ దట్ ఐస్ క్రీమ్. ఇందులో మీ టేస్ట్ అనమాట, మీ టేస్ట్ తగ్గట్టుగా ఐస్ క్రీమ్ వేసుకోవాలి. చెప్పాను కదా, ఇది కూడా ఏంటంటే మీరు బ్యూటిఫుల్గా ప్రజెంట్ చేసిన దాన్ని బట్టి వస్తుంది అనమాట. అంతకు మించి ఇంక ఇందులో ఏమీ స్పెషల్ ఏముండదు. డెకరేటివ్ పీసెస్ మీకు ఎలా నచ్చితే అలా డెకరేట్ చేసుకోవచ్చు. ఇవి ఫ్రూట్ జెల్లీ అండి పైన. నాట్ ఈవెన్ 5 minutes అనమాట. చిన్న చిన్న టెక్నిక్స్ మనకి ఇంట్లో తెలిస్తే ఇవన్నీ మనం చేసుకోగలమండి. బ్యూటిఫుల్గా వాళ్ళకన్నా బాగా చేయగలం. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. సో ఒకసారి టేస్ట్ చేసి చెప్తాను. ఎగ్జాక్ట్గా వచ్చింది అసలు బయటలాగా, చాలా బాగుంది. దట్ ఈ కుల్ఫీ ఐస్ క్రీమ్తో కాంబినేషన్ చాలా బాగుంటుంది. సో ఉడికైతే ఇలా ఉన్నాయండి, చాలా స్మాష్ అయిపోయేలా ఉండాలన్నమాట ఇలా కలిపితే. సో ఈ వాటర్ లేకుండా మీరు ఏం చేయాలంటే దీంట్లో శనగపిండి కలపాలి. సో అదేంటో చెప్తాను. ఒకసారి స్టవ్ ఆన్ చేసుకొని పెట్టుకోండి. అంటే థిక్నింగ్ ఏజెంట్ లాగా మీరు శనగపిండి వాడుకోవాలి. దీంట్లో లాజిక్ ఏంటంటే విజిల్ తీసాక కూడా సిమ్లో పెట్టుకుని అలాగే ఉంచండి వేడిగా. చూడండి చాట్ బండోడు అలా కింద ఫ్లేమ్ పెట్టుకుని అలా నెమ్మదిగా ఉంచుతాడు. అలాగే ఎక్కువసేపు ఉడికించుకోండి, ఓకే. ఇప్పుడు నేను మ్యాక్సిమం ఒక బిగ్ స్పూన్స్తో ఒక 2 స్పూన్లు తీసుకున్నట్టు, దాంట్లో సరిపడా అంటే మీకు మొత్తానికి సరిపడా కారం, ఓకే, ఎంత వేయండి. కొంచెం సరిపోతే మళ్ళీ చూద్దాం. ఒక ఫుల్ స్పూన్ వేసాను. సో నేను సాల్ట్, పసుపు నేను ఆల్రెడీ అందులో వేసాను, సో అక్కర్లేదు. అండ్ దట్టు చెప్పాను కదా మీకు ఈ మసాలా కావాలని. ఎక్కువ వేసుకోవద్దు. చాట్ అంటే మీరు నోట్తోనే తింటారు కదా, మీరు ఎక్కువ ఫ్లేవర్ అనుకోండి, మీరు ఎక్కువ తినలేరు. సో ఫ్లేవర్ తగలాలి, బట్ అలానే ఎక్కువ ఘాటు ఉండకూడదు. సో నేను 1 స్పూన్ కారం వేసాను కదా, ఇది చాలా ఉన్నాయి చూడండి, దాని నిండా ఉన్నాయి. సో దానికి ఆల్మోస్ట్ ఒక 1/2 స్పూన్ మసాలా పొడి పడుతుంది, ఓకే. ఇది చిన్న టీ స్పూన్ అండి, దాంట్లో 1/2 స్పూన్. కొంచెం వాటర్ వేసుకొని లంప్స్ లేకుండా కలుపుకోవాలి. ఇది వేసాక కొంచెం సేపు ఉడికిస్తే మీకు అంతా థిక్ అయిపోతుంది, మీకు కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చేస్తుంది. కొంచెం లూజ్గానే ఉంచుకోండి, ఎందుకంటే చల్లారాక ఇది పప్పులు కదా థిక్ అయిపోద్ది అనమాట. సో అందుకు మీరు కొంచెం లూజ్గానే ఉంచుకోవాలి. బాగా ఉడకాలి. ఈ ఉడికినప్పుడు ఏంటంటే మీరు కొత్తిమీర వేస్తే బాగా ఫ్లేవర్ బాగుంటుంది. సో పానీపూరీస్ ఇలా 5 పెట్టుకోండి, 5 or 6. సో బాగా థిక్ అయిపోతుంది. సో ఇలాంటి టైంలోనే టమాటోస్ వేసుకోవాలి. టమాటోస్ అంటే మీ చాయిస్, నేను 2 వేస్తున్నాను, మాకు టమాటోస్ ఎక్కువ ఇష్టం.
సో లాస్ట్లో స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కొంచెం నిమ్మకాయ పిండుకోవాలి మీరు. మీకు అస్తమానికి ఏ బౌల్కి ఆ బౌల్ పిండుకోవాల్సిన పని లేకుండా ఒకసారి పిండేస్తే మీకు అయిపోతుంది అనమాట. చూసారు కదా, ఎగ్జాక్ట్ బయట లాగే వచ్చింది. చాలా బాగా వస్తుంది మీకు. అటు ఒక సర్వింగ్ బౌల్లో తీసుకొని దీని మీద సేవ్ అండ్ దెన్ కొంచెం రా ఆనియన్స్ వేసుకోవాలి. ఈ ఆనియన్స్ అనేవి మీ ఇష్టం, ఎంత అయితే అంత వేసుకుంటారు. సో ఇది చాట్ అండి. ప్రాపర్గా చాట్ తినాలంటే ఇది చాట్. ఇందులో ఇలా పెట్టుకొని ఇంకా మీరు సేవ్ కావాలంటే వేసుకోవచ్చు పైన. మళ్ళీ ఇంకా కొంచెం ఆనియన్స్ కావాలంటే ఆనియన్స్ వేసుకోవచ్చు, కొత్తిమీర అంతే. ఆఫ్టర్ దట్ మీరు ఇందులో ముంచుకోవడం అంటే నాకు అంత ఎక్కువ వాటర్ ఎక్కువ ముంచుకోను నేను. సో నేను ఇలా వేసుకుంటున్నాను అనమాట. వేసుకొని సో చాలా బాగుంది. ఈ వీడియో అంతా మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మా ఛానల్కి. సో ఇలాంటి మంచి వీడియోస్ మళ్ళీ కలుద్దాం. బాయ్.